రావ్ బహదూర్ సినిమా మహేష్ బాబు గారు, సుకుమార్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ సినిమా గురించి రివ్యూ చెప్పిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేమెప్పుడు చూస్తాము, మేము ఎప్పుడు ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాలి అనే విధంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే అంత అద్భుతంగా ఉందా సినిమా అంటే, సుకుమార్ గారు ఈ సినిమా గురించి అంత అద్భుతంగా రివ్యూ చెప్పారంటే ఖచ్చితంగా అంతకుమించిన అద్భుతంగా సినిమా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఆఖరికి మహేష్ బాబు గారు కూడా ఆయన సినిమా గురించి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ సుకుమార్ గారు మాత్రం ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన సినిమా గురించి చెప్పాలన్నా దానికైతే ఏమాత్రం సంబంధం ఉండదు. సో మరి మనందరికీ తెలిసిందే, ఒక సినిమా వచ్చే ముందు కొంతమంది ప్రముఖులకి సినిమాని ముందుగా చూపిస్తారు. అంటే సినిమాలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరిగాయా, లేకపోతే ఇంకేమైనా ఎడిటింగ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించడానికి, సరిచేయడానికి ముందుగా కొంతమంది ప్రముఖులకి అంటే డైరెక్టర్స్కి కావచ్చు, హీరోస్కి కావచ్చు సినిమాని చూపిస్తారు. సో ఆ క్రమంలోనే మహేష్ బాబు గారు కూడా రీసెంట్గా ఈ సినిమాని చూడడం జరిగింది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ఖచ్చితంగా చూస్తారు. మిమ్మల్ని గల్లబట్టుకొని సినిమా థియేటర్ వరకు సినిమా లాగకపోయినప్పటికీ ఖచ్చితంగా మీ మనసుల్ని మాత్రం దోచుకుంటుంది సినిమా. అంత అద్భుతంగా ఉంది అనే విధంగా మహేష్ బాబు గారు చెప్పారు. అండ్ ఆయన తర్వాత సుకుమార్ గారు కూడా రీసెంట్గా ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, నిజంగా సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా చూసిన తర్వాత సత్యదేవ్ గారికి మించి ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు, ఈ పాత్ర ఆయన మాత్రమే చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలోని స్టోరీ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, నిజంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా మాత్రం రాలేదు, నేనైతే చూడలేదు అనే విధంగా సుకుమార్ గారు చెప్పారు. అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో తెలియని కొత్త పాయింట్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థం కావాలి. అంటే నార్మల్గా ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు సంథింగ్ ఈ విధంగా అనుకుంటారు. అది కూడా సినిమా వచ్చిన తర్వాత చెప్పారంటే ఓకే, అది ఓకే. కానీ సినిమా రాకన్నా ముందే కొంతమంది ప్రముఖులకి చూపించిన తర్వాత, అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ అంటే మన అందరికీ తెలిసిందే, పుష్ప సిరీస్తో ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సూపర్ డూపర్ డైరెక్టర్ అయిపోయాడు. సో మరి ఆయన అలాంటి వ్యక్తి అసలు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక స్టోరీని ఏం చూడలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడంటే ఖచ్చితంగా సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సత్యదేవ్ గారు ఆయన ఏ సినిమాలో చేసినా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎంచుకుంటాడు. సో అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. అండ్ ఆయన యాక్టింగ్ లెవెల్స్కి ఈ యొక్క పాత్రకి జీవం పోసేశాడు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా సత్యదేవ్ గారి కెరీర్లో రావ్ బహదూర్ సినిమా అనేది ఖచ్చితంగా ఒక మైల్ రాయిగా ఉండబోతుంది అండ్ యూటర్న్ కూడా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మహేష్ బాబు గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, ఇంకా చూసినటువంటి కొంతమంది ప్రముఖులు కావచ్చు. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలు అన్నింటిలో కూడా సత్యదేవ్ గారి సినిమాలో ఈ సినిమా ఖచ్చితంగా ఒక అంటే హై స్టేజ్లో ఉండబోతుంది అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి జూలై 3కి అయితే సినిమా రాబోతుంది. సినిమా వచ్చిన తర్వాత ప్రేక్షకులు చూసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతారు, మరి ఇక్కడ సుకుమార్ గారు, మహేష్ బాబు గారి సినిమా రివ్యూ విన్న తర్వాత, రావ్ బహదూర్ సినిమా రివ్యూ విన్న తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.